హాయ్ ఫ్రెండ్స్, దేవి నవరాత్రులు స్పెషల్ థర్డ్ డే అయితే కొబ్బరన్నం అండి. కొబ్బరన్నానికి అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకోవాలండి. అందులో కాస్త ఆయిల్ పోసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత జీలకర్ర అయితే వేసుకుందాం. చూడండి, జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి అయితే పొడవుగా కట్ చేసి వేసుకుందామండి. పొడవుగా కట్ చేసుకోవాలండి. కాస్త పచ్చిమిర్చి అయితే వేగాలి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, 2 లవంగాలు వేసి కలుపుకోవాలండి. పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పు కొబ్బరి అయితే తురుముకొని పెట్టుకున్నాము, అది వేసుకుంటున్నా. 1 నిమిషం పాటు వేగనిద్దాం కొబ్బరి అయితే. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే చల్లారబెట్టిన అన్నం అయితే వేసుకుందామండి. ఒక పెద్ద కప్పు అన్నం అయితే వేసుకుంటున్నాను నేను. చిన్న కప్పు కొబ్బరికి పెద్ద కప్పు అన్నం అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ మీద ఉంచుదాం. చూడండి, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా అయితే వేయించుకున్న జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను. అవి అయితే ఇప్పుడు వేసి కలుపుకుందాం. ఫైనల్గా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. రెడీ అయిందండి. ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేయాలండి. కొబ్బరన్నం అయితే రెడీ. మా ఛానల్ని అయితే చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.